నమస్తే సార్. నమస్తే కూర్చో. మొన్న ఇక్కడ అద్దం చూసినప్పుడు నల్ల మచ్చంది సార్. ఇక్కడ అది బ్రష్ పెట్టి తోమినా పోలేదు. ఇక్కడ పెయిన్ వస్తుంది. ఎందుకు పీకి పడేయండి సార్. ఎందుకు ఇది ఒక పన్నే కదా. మరి దాని ఫిల్లింగ్ ఎందుకు చేయించుకోలేదు? ఒక హాస్పిటల్కి వెళ్ళాను సార్. అక్కడ చిన్న ఫిల్లింగ్ 1000 అన్నారు. 1000 ఏంటి చిన్న ఫిల్లింగ్ అని చెప్పేసి వచ్చేసాను సార్. మరి ఏ పన్నును సేవ్ చేద్దాం అనుకుంటున్నావా, పీకేద్దాం అనుకుంటున్నావా? సేవ్ చేయొచ్చా సార్? సేవ్ చేస్తే ఎంత అవుతుంది? అది ఇప్పుడు సేవ్ చేయాలంటే మనకు మినిమం 10,000 అవుతుంది రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాలంటే. 10,000 వద్దు సార్, నేను కొత్తది పెట్టించుకుంటా. పీకేయండి. ఎంత అవుతుంది సార్? మహా అయితే ఒక 200-300 అయింది అంతే కదా కొత్త పనికి. ఒక పన్ను బీకి కొత్త పన్ను పెట్టాలంటే ఇంప్లాంట్ మినిమం 20,000 అయింది. 20,000? ఎస్, డెంటల్ ట్రీట్మెంట్స్ ఆర్ క్వైట్ ఎక్స్పెన్సివ్. ఎప్పుడన్నా మనం చిన్నగా ఉన్నప్పుడు మీరు ఫిల్లింగ్ స్టేజ్లోనే ఆ టీత్ని ఫిల్లింగ్ చేయించుకుంటే అది రూట్ కెనాల్ స్టేజ్కి రాకపోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మీరు రూట్ కెనాల్లో కూడా ఇగ్నోర్ చేస్తే ఆ పంటిని తీసేసి ఇంప్లాంట్ వేయాల్సి వస్తుంది. ఈవెన్ దో మీరు అంత ఎక్స్పెన్సివ్గా మనీ పెట్టి మీరు ఇంప్లాంట్ వేయించుకున్నా కూడా ఇట్ కెన్ నెవర్ రిప్లేస్ ఎ న్యాచురల్ టీత్. సో ట్రై టు సేవ్ యువర్ teeth as well as your pockets by visiting your dentist every 6 months.